వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జలధారతో ప్రతి ఎకరాకు సాగునీరు, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన 100 రోజుల నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ యాక్షన్ ప్లాన్లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో జలధార కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పెరవల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు, సాగునీటి సంఘాల ప్రతినిధులకు స్పష్టమైన దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు నిర్వహించే ఈ 100 రోజుల కార్యాచరణలో భాగంగా చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నింపి భూగర్భ జల మట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేర పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఈ మేరకు నియోజకవర్గంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల్ని అనుసంధానం చేసి చైన్ లింక్ విధానం ద్వారా నీటి నిల్వల్ని పెంచి వేసవిలో సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నీటి భద్రతా అంశంలో రైతులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం, ప్రతి ఎకరాకు నీరందిద్దామనే నినాదంతో అవగాహన కల్పించి ముందుకు వెళ్లాలన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీల ప్రతిపాదన సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి పంపాలన్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే నినాదంతో సాగునీటి సంఘాలు క్షేత్రస్థాయిలో డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేయాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతి రైతుకు భరోసానివ్వడమే కార్యక్రమ ఉద్దేశమని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో పెరవల్ ఎంపీడీఓ పద్మజ, పెరవల్ తహసీల్దార్ నిరంజన్, ఉండ్రాజవరం ఎంపీడీఓ ఉమా రాజలక్ష్మి, పద్మజ, తహసీల్దార్ ప్రసాద్, నిడదవోలు ఎంపీడీఓ జగన్నాథరావు మరియు తహసీల్దార్ నాయక్, ఇతర అధికారులు, కూటమి నాయకులు, మండలాల అధ్యక్షులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 100 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మొన్న క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మా అందరికీ చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన విధి విధానాలు ఎన్నో మొన్న వచ్చినట్టున్నాయి. దాన్ని మరింతగా ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డిఈ గారు, జేఈ గారు, ఇరిగేషన్ సంబంధించినటువంటి వారు, అదేవిధంగా ఎంపీపీ గారు, అదేవిధంగా ఎండిఓ గారు, ముఖ్యంగా నీటి సంఘాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిక కాబట్టినటువంటి నీటి సంఘాల అధ్యక్షులు సురేంద్ర గారు, పుల్లా శేఖర్ గారు, అడగల సత్యనారాయణ గారు, దొంబేటి రామచంద్రరావు గారు, వీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందు కూర్చున్నటువంటి అధికారులకి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకి, తెలుగుదేశం జనసేన మండల అధ్యక్షులు అధికారి శ్రీనివాస్ గారు, పిప్పల రవికుమార్ గారు, ఇంకా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది కొంచెం హడావిడిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఒక విధంగా ఈ కార్యక్రమానికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కారణం ఏంటంటే ఎండాకాలం ప్రారంభమైపోయింది. ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్లో నీరు అడుగంటిపోయేటువంటి పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. ఇటువంటి సందర్భంలో ఉన్న నీటిని సంరక్షించుకోవడం ఎలాగా, నీటి భద్రత ఎలాగా, నీటిని సక్రమంగా నిర్వహించుకోవడం ఎలాగా, వీటికి సంబంధించి ఒక 100 రోజుల పాటు, అంటే ప్రమాణమే ఏప్రిల్ 6 అంటే ఈ రోజు నుంచి ప్రారంభించుకుని జూలై 14 వరకు 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, తద్వారా రైతాంగానికి ఉపయోగపడేటువంటి సాగునీటిని కానీ, ఇతరతర అవసరాలకు సంబంధించినటువంటి నీటి అవసరాలను కానీ సక్రమంగా వినియోగంలో తీసుకురావడానికి ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలనేటువంటి దాంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి ప్రతి మండలానికి సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది. నియోజకవర్గాల్లో కూడా మండలానికి ఆ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది. వీరు దీన్ని ఒక కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం, అమలు చేయడం కూడా విడివిడిగా దానికి సమయాన్ని కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వారు చెప్పింది పనుల గుర్తింపు, అంటే ఏ రకమైన పనులు చేయాలి,
ఏ రకమైన పనుల ద్వారా మనం కార్యక్రమాన్ని చేయాలనేటువంటి దాన్ని పైన ఊరికే మనకు తెలిసిన సమాచారం మేరకు పనిచేయడం కాకుండా గ్రామాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు కానీ ముఖ్యంగా స్థానిక నాయకత్వం కానీ ఈ స్థానిక నాయకత్వానికి రైతులకి వారికి బాగా తెలుస్తుంది కనుక వారి యొక్క ఆలోచనలు తీసుకుని తద్వారా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ రోజు నుంచి 15/4 అంటే ఏప్రిల్ 15 వరకు ఆ గ్రామాల్లో పనులను గుర్తించాలనేటువంటిది ఒక కార్యక్రమంగా ఇచ్చారు. ఆ తర్వాత ఏ పనులు చేపట్టాలి, వాటికి ఎలాగ పర్మిషన్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి దాని మీద 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అంటే ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 వరకు వారికి అనుమతుల్ని మనం శాంక్షన్ చేయించుకోవడం, మంజూరు చేయించుకోవడం. ఇక పనులు అమలు అంటే శాంక్షన్ అయినటువంటి పనుల్ని అమలు చేయడం అనేటువంటి దాన్ని ఏప్రిల్ 21వ తారీఖు నుంచి అదేవిధంగా జూలై 9వ తారీఖు వరకు 9/7/2026 జూలై 9వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా కొంచెం ఎక్కువ సమయం ఇచ్చిన పనులు ఇంప్లిమెంట్ కావాలి కాబట్టి దాని తర్వాత ఫైనల్గా ఏంటి మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం, ఏ పనులు మంజూరు చేసాం, ఏ పనులు ఎంతవరకు అమలు చేసాం అనేటువంటి అంశాల మీద ఒక నివేదికను తయారు చేసేటువంటి సమయం మనకి 10/7 అంటే జూలై 10 నుంచి 14 జూలై వరకు దాన్ని నివేదికని ప్రభుత్వానికి పంపాలి. ఇది మనకు ఉన్నటువంటి టైం టేబుల్.